ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేవీఎస్ ఫ్రెండ్స్. ఇవాళ రోజు వీడియోలో నేను ఇప్పటివరకు మీరు ఏపీ ఫైబర్, జియో ఫైబర్ ఇవన్నీ వినే ఉండొచ్చు. అండ్ ఇప్పుడు నేను మాట్లాడబోయే టాపిక్ వచ్చేసరికి ఏంటంటే ఎయిర్ ఫైబర్. ఎయిర్ ఫైబర్ ఏంటి కొత్తగా ఉందనుకోవచ్చు మీరు. ఎస్ ఫ్రెండ్స్, ఇది కొంచెం లేటెస్ట్గానే ఉంటుంది, కాకపోతే ఇది చాలా మందికి తెలిసిన టాపిక్కే. లైక్ ఏంటంటే మనకి వైర్లెస్గా అయితే ఇంటర్నెట్ తెచ్చేయటం, అది ఎలాగనేది ఇవాళ రోజు వీడియోలో అయితే చెప్తాను. అండ్ ఈ వీడియో ఖచ్చితంగా ఎవరైతే రూరల్ ఏరియాస్లో ఉంటారో వాళ్ళకైతే ఈ వీడియో చాలా బాగా యూజ్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళు కనుక ఏదైనా సరే ఒక నెట్ పెట్టించుకోవాలనుకుంటే, ఒక ఫైబర్ కనెక్షన్ కానీ లేకపోతే వైఫై కనెక్షన్ కానీ పెట్టించుకోవాలంటే వాళ్ళు నియర్ బై టౌన్ నుంచి కానీ లేకపోతే నియర్ బై లొకేషన్ నుంచి వైర్ని అనేవి తీసుకురావాలి. పెద్ద ప్రాసెస్ అనేది అయితే ఉంటుంది. సో చాలామంది ఏం చేస్తారంటే నెగ్లెక్ట్ చేసేస్తుంటారు, మొబైల్ డేటా మీద వాడుకోవచ్చు కదా అనుకుంటారు. కానీ ఇప్పుడు అలాంటి అవసరం అయితే లేదు ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఎయిర్ ఫైబర్ అయితే వాడుతున్నాం. లేటెస్ట్గా BSNL వాళ్ళు ఎయిర్ ఫైబర్ అని కొత్త టెక్నాలజీ అయితే తీసుకొచ్చారనమాట. ఇందులో ఏంటంటే మీకు ప్రాసెస్ మొత్తం నీట్ అండ్ క్లియర్గా పిక్చర్స్ వేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు, ఎందుకంటే క్లియర్గా అర్థం అవడానికి. అండ్ ఫ్రెండ్స్, BSNL AirFiber ఇది ఎలాంటిది, అసలు ఏంటి ప్రొసీజర్ అంతా ఏందనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్, వాట్ ఈస్ BSNL AirFiber? మీరు జనరల్గా మీరు ఎప్పుడైనా గమనించారా, మీకు సిగ్నల్ అనేది త్రూ కేబుల్స్ ద్వారా వస్తుంది, లైక్ ఆప్టిక్ ఫైబర్ కేబుల్. ఇది ది నెక్స్ట్ వర్షన్ అనమాట. లైక్ ఎలా అంటే ఇది టోటల్లీ వైర్లెస్. ఎలా అయితే మీ DTH ఆపరేటర్స్ లైక్ మీ ఇంటి మీద లైక్ స్టార్ పెడతారు, లైక్ యాంటీనా పెడతారు, డిష్ యాంటీనా, సేమ్ ఇది కూడా అలాగే అయితే వర్క్ చేస్తుంది. అక్కడ మీకు టీవీ సిగ్నల్స్ లాగుతుంది ఆ యాంటీనా. ఇక్కడ ఏంటంటే మీ డేటాకి సంబంధించిన డేటా సిగ్నల్స్ అయితే తీసుకుంటుంది. ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఇక్కడ ఈ డయాగ్రామ్ చూడండి. ఈ డయాగ్రామ్ చూస్తే మీకు కొంచెం ఐడియా రావచ్చు. దీనికంటే ఇంకా క్లియర్ డయాగ్రామ్ చూపిస్తాను. ఇది చూడండి, ఇక్కడ ఏదైతే ఉందో BSNL FTTH నెట్వర్క్ అని చెప్పి ఇక్కడ దాకా తీసేసేయండి. ఇదంతా BSNL పార్ట్ అనమాట. లైక్ BSNL ISP కానీ లేకపోతే టవర్ నుంచి వచ్చే సిగ్నల్ కానీ ఇది మొత్తం పక్కన పెట్టేస్తే ఈ సిగ్నల్ని మీ నియర్ బై ఒక RF బేస్ స్టేషన్ అని ఒకటి ఉంటుంది అనమాట. లైక్ RF బేస్ స్టేషన్ అంటే సింపుల్గా ఒక టవర్ అని అనుకోండి. ఈ టవర్ ఎవరు పెడతారంటే RBSP అంటే రేడియో బ్రాడ్బ్యాండ్ సర్వీస్ ప్రొవైడర్స్. ఈ రేడియో బ్రాడ్బ్యాండ్ సర్వీస్ ప్రొవైడర్స్ ఎవరంటే, ఎగ్జాంపుల్ కింద చెప్తున్నాను, లైక్ మీ యాక్ట్ ఫైబర్ కానీ ఇలాంటి వాళ్ళు ఉంటారు చూడండి, ప్రైవేట్ ఆపరేటర్స్, వాళ్ళు ఈ కేటగిరీ కిందకి వస్తారనమాట. వీళ్ళు ఏం చేయాలంటే ఇక్కడ ఈ ఎయిర్ ఫైబర్ లైక్ BSNL ఎయిర్ ఫైబర్ లేదా భారత్ ఎయిర్ ఫైబర్ అనేది ఇది కంబైన్ యాక్టివిటీ అనమాట. బోత్ గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ వాళ్ళు దీంట్లో 40% రెవెన్యూ అయితే జనరేట్ చేసుకుంటున్నారు. సో మిగతా 60% BSNL అయితే తీసుకుంటుంది. సో ఇది కంబైన్ ఆపరేషన్, లైక్ గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ రెండు ఉన్నాయి ఇక్కడ. గవర్నమెంట్ ప్రకారం ఇక్కడ ఏదైతే BSNL FTTH నెట్వర్క్ ఉందో ఇది మొత్తం గవర్నమెంట్ కిందకు వస్తుంది. అండ్ ఇక్కడ నుంచి RF బేస్ స్టేషన్ కానీ మీ ఇంట్లో పెట్టే బాక్స్ కానీ లేకపోతే మీ ఇంట్లో పెట్టే సిగ్నల్ ఎక్విప్మెంట్ మొత్తం అన్ని వీళ్ళు చూస్తారనమాట. దానికంతా ఛార్జ్ చేసే అమౌంట్ మొత్తం 40% వీళ్ళు తీసుకుంటారు అండ్ మిగతా 60% BSNL వాళ్ళు తీసుకుంటారు. సో వీళ్ళ పని ఏంటంటే మీ ఇంటి మీద, ప్రతి ఇంటి మీద ఫర్ సపోజ్ మీరు ఈ ఎయిర్ ఫైబర్ కనుక పెట్టించుకోవాలనుకుంటే వీళ్ళు ఏం చేస్తారంటే ఒక యాంటీనా అనేది అయితే పెడతారు. లైక్ ఎలాంటిదంటే చూడొచ్చు, మీకు ఇక్కడ నేను డిస్ప్లే చేస్తున్నాను. ఇలాంటి రౌండ్ యాంటీనాస్ అయితే మీ ఇంటి మీద పెడతారనమాట. ఇక్కడ పైన డిఫరెంట్ ఉన్నాయి. BSNL వాళ్ళు ప్రెజెంట్ ఈ టాటిక్ అని చెప్పి ఒక కంపెనీతో అయితే వీళ్ళు ఆల్రెడీ డీలింగ్స్ అయితే చేసుకున్నారు. వీళ్ళ మెయిన్ ఏం ఏంటంటే BSNL వాళ్ళది వీళ్ళు విలేజెస్లోకి లైక్ రూరల్ ఏరియాస్లో కూడా ఇంటర్నెట్ తీసుకెళ్తాం అనమాట. సో సింపుల్గా పాయింట్ ఇక్కడ క్లియర్ చేసేస్తాను. ఏదైతే BSNL టవర్ ఉందో ఆ సిగ్నల్ పంపిస్తుంది అనమాట. ఆ సిగ్నల్ని ఇక్కడ ఏదైతే RF బేస్ స్టేషన్ ఉందో లైక్ మీ ప్రైవేట్ ఆపరేటర్స్ పెట్టిన టవర్ అది తీసుకుంటుంది అనమాట. అండ్ ఇక్కడ నుంచి సిగ్నల్ అనేది మల్టీ పాయింట్ నెట్వర్క్ లైక్ మీ ఇంటికి అయితే ట్రాన్స్మిట్ అవుతుంది. మీ ఇంటి మీద ఉన్న ఇప్పుడు ఎలా అయితే DTH యాంటీనాస్ తీసుకుంటాయో టీవీ సిగ్నల్స్ని, సేమ్ ఇది కూడా అంతే. ఇంటి మీద ఇలాంటి యాంటీనా అయితే పెడతారు. ఈ యాంటీనా ఏం చేస్తుందంటే మీకు కావాల్సిన డేటా సిగ్నల్స్ని అయితే తీసుకుంటుంది అనమాట. ఇది క్లియర్గా చెప్పాలంటే భారత్ ఎయిర్ ఫైబర్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే. అండ్ పెట్టుకోవాలనుకుంటున్నాం అనుకుంటే, ఫర్ సపోజ్ మీరు మీ లోకల్ ఏరియాలో కనుక బ్రాడ్బ్యాండ్ ప్రొవైడర్స్ ఎవరు లేకపోతే మీరు ఇది పెట్టుకోవడం బెటర్. ఎందుకంటే దీనికి వైర్స్ వేయాల్సిన అవసరం లేదు, లాంగ్ డిస్టెన్స్ నుంచి ఫైబర్ ఆప్టిక్స్ వేయాల్సిన అవసరం లేదు. జస్ట్ మీ ఇంటి మీద ఇలాంటి యాంటీనా పెట్టేసి అండ్ ఈ సర్వీస్ ప్రొవైడర్స్ మీ యాంటీనాకి సిగ్నల్ అయితే పంపిస్తారు. అండ్ దీనికోసం ఏం చేయాలి, మీరు ఇన్ కేస్ బుక్ చేసుకోవాలనుకుంటే ఫస్ట్ థింగ్ ఫ్రెండ్స్, మీరు మన వెబ్సైట్లోకి అయితే వెళ్ళండి. వెబ్సైట్లోకి అయితే వెళ్ళండి. మన వెబ్సైట్లోకి వెళ్తే ఆల్రెడీ నేను ఆర్టికల్ అయితే పబ్లిష్ చేశాను.
ఇక్కడ చూడొచ్చు కేవీఎస్ టెక్ బడీస్ అని చెప్పి. ఇక్కడ మీకు ఫస్ట్ ఆర్టికల్ ఉంటుందన్నమాట. దీంట్లోకి అయితే వెళ్ళండి. వెళ్ళిన తర్వాత మీకు ఇక్కడ డైరెక్ట్ లింక్ అయితే ఇచ్చానమాట, బుక్ నౌ అని చెప్పి, బిఎస్ఎన్ఎల్ ఎయిర్ ఫైబర్ అని చెప్పి. బుక్ నౌ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే బుక్ ఏపీ ఫైబర్ BSNL.co.in అని వస్తుంది. ఇక్కడ ఏంటంటే జస్ట్ మీరు సర్వీస్ అనేది అయితే తీసుకోవాలి. బిఎస్ఎన్ఎల్లో చాలా సర్వీసెస్ ఉన్నాయి, మీకు తెలుసు. ఇందులో మనకు కావాల్సింది ఏంటంటే ఎయిర్ ఫైబర్. చూసారు కదా, బిఎస్ఎన్ఎల్ ఎయిర్ ఫైబర్ అని ఉంది చూసారా, అదైతే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీ సర్కిల్ అనేది సెలెక్ట్ చేసుకోండి. మీ ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్, ఏదైతే అది. మీ పిన్ కోడ్ అయితే పెట్టండి. పిన్ కోడ్ పెట్టిన తర్వాత మీ మొబైల్ నెంబర్ అయితే మీరు పెట్టేసి ప్రొసీడ్ అయితే క్లిక్ చేయండి అనమాట. మీరు క్లిక్ చేయండి. మీ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ అయితే వస్తుంది అనమాట, అది ఎంటర్ చేయండి. దీనికంటే ముందు మీ ప్లాన్ అయితే సెలెక్ట్ చేయాలి. ఇక్కడ మీకు 4 ప్లాన్స్ అయితే ఇచ్చారు, లైక్ బేసిక్ ప్లస్, వాల్యూ అండ్ ప్రీమియం అని చెప్పి. ఇవి 4 గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇవి ఏదో ఒకటి మీకు నచ్చిందైతే సెలెక్ట్ చేసి కింద ఓటీపీ ఎంటర్ చేసి నెక్స్ట్ కొట్టేయండి. అంతే, మీరు చేయాల్సిన పని ఏం లేదు. నెక్స్ట్ పని మొత్తం బిఎస్ఎన్ఎల్ వాళ్ళు చూసుకుంటారు. లైక్ ఎలా అంటే వాళ్ళే మిమ్మల్ని కాంటాక్ట్ అయితే చేస్తారనమాట. ఫిల్ చేసిన తర్వాత మీ బిఎస్ఎన్ఎల్ వాళ్ళే మీకు కాల్ అయితే చేస్తారనమాట. అప్పటి వరకు అయితే మీరు వెయిట్ చేయండి. ఇన్ కేస్ చాలా రోజులు వెయిట్ చేశారు అయినా రాలేదు అనుకుంటే ఏం చేస్తారంటే, మీరు నియర్ బై బిఎస్ఎన్ఎల్ ఆఫీస్ ఏదైతే ఉంటుందో దానికైతే విజిట్ చేయండి వన్స్. లేకపోతే ఇక్కడ ఏదైతే నేను నెంబర్స్ డిస్ప్లే చేస్తానో ఈ నెంబర్స్ కనుక కాల్ చేసినట్టయితే వాళ్ళు మీ ఇష్యూని అయితే సీరియస్గా తీసుకొని తొందరగా అయితే సాల్వ్ చేస్తారనమాట. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మనం ప్లాన్స్లోకి అయితే వద్దాం ఫ్రెండ్స్. ప్లాన్సే మెయిన్ ఇంపార్టెంట్. ఫస్ట్ ఇక్కడ మీరు చూడొచ్చు, వీళ్ళు టోటల్గా 4 ప్లాన్స్ అయితే ఇస్తున్నారనమాట. లైక్ బేసిక్, ఇది 499 అయితే ఉంది, అంటే 500 రూపీస్ అయితే ఉంది. నెక్స్ట్ వచ్చేసరికి బేసిక్ ప్లస్ అనమాట, ఇది 700 రూపీస్ అయితే ఉంది. నెక్స్ట్ ఫైబర్ వాల్యూ అని చెప్పి ఉంది, అది 900 రూపీస్ అయితే ఉంది. నెక్స్ట్ ప్రీమియం ఉంది, అది నియర్లీ 1200 రూపీస్ అయితే ఉంది. అండ్ దీంట్లో చూసుకుంటే బేసిక్లో మనకి ఫస్ట్ 1 మంత్కి 30 MBPS స్పీడ్ అయితే వస్తుంది అనమాట, లైక్ 3300 GB అయితే వస్తుంది అనమాట. అండ్ ఇన్ కేస్ మీకు కనుక లిమిట్ అయిపోతే 3300 వాడేసినట్టయితే మీరు 1 మంత్లో, నెక్స్ట్ మీకు స్పీడ్ అనేది 2 MBPSకి అయితే పడిపోతుంది అనమాట. సేమ్ ఇది కూడా అంతే, 40 MBPS స్పీడ్ ఇస్తారు. ఇది కూడా 3300 ఇస్తారు అనమాట మంత్లీ స్పీడ్. ఇక్కడ మీకు డేటా అనేది 3300 అన్నిట్లో, కాకపోతే మీకు స్పీడ్ అనేది వేరే అయింది. బేసిక్లో మీకు 30 MBPS వస్తుంది, బేసిక్ ప్లస్లో మీకు 40 వస్తుంది, అండ్ వాల్యూ ప్యాక్లో మీకు 50 వస్తుంది, అండ్ ఫైనల్గా మీకు ప్రీమియం ప్యాక్లో 70 MBPS వస్తుంది. అండ్ బియాండ్ దట్ ఏదైనా వెళ్తే ఇందు బేసిక్లో అయితే 2 MBPSకి పడిపోతుంది, ఇది 4 MBPS, ఇది 6, ఇది 10 MBPSకి అయితే పడిపోతుంది. అండ్ ఆల్ యూజర్స్ ఎక్సెప్ట్ అండమాన్ అండ్ నికోబార్ వాళ్ళు తప్పితే మిగతా అందరూ ఆల్ ఓవర్ ఇండియా వాళ్ళు అయితే పెట్టుకోవచ్చు. అండ్ మంత్లీ ఛార్జెస్ వచ్చి తెలికి చెప్పాను కదా, ఇది ప్లాన్స్ 500, ఇవి ప్లాన్స్ అనేది అనమాట. అండ్ మీరు అనొచ్చు లైక్ హాఫ్ ఆఫ్ పేమెంట్గా కట్టాను అంటే, అట్లా అయితే అప్లికబుల్ అయితే లేదు, హాఫ్ ఆఫ్ పేమెంట్స్ అయితే తీసుకోదు. అండ్ యాన్యువల్ పేమెంట్ కావాలన్నా చేసుకోవచ్చు. మీరు ఇక్కడ చూడొచ్చు ఒక్కోదానికి యాన్యువల్ పేమెంట్ అయితే ఎంత అవుతుంది అనేది కూడా వీళ్ళు వేశారు. అండ్ 2 years పేమెంట్ అయితే మటుకు లేదు, అండ్ 3 years లేదు. అండ్ అప్లోడ్ లిమిట్ ఏదైనా ఉంటుందా అంటే ఏమీ లేదు, మొత్తం అన్ని అన్లిమిటెడ్ అనమాట. చూసుకుంటే మీకు సెక్యూరిటీ డిపాజిట్ అనేది ఇంపార్టెంట్ అనమాట. సెక్యూరిటీ డిపాజిట్ అనేది బేసిక్ ప్లాన్లో వీళ్ళు 500 అయితే తీసుకుంటున్నారు. మిగతా ఎవరికి అయితే మనీ అయితే కట్టాల్సిన పని లేదు, ఓన్లీ బేసిక్ వాళ్ళు ఒకటి సెక్యూరిటీ డిపాజిట్ కింద 500 అయితే కట్టాలి. అండ్ ఇంకో థింగ్ ఏంటంటే రిఫండ్ పరంగా అయితే ఎలాంటి మ్యాటర్ అయితే లేదు, మీకు రిఫండ్ అయితే రాదు. ఇన్ కేస్ మీకు నచ్చకపోతే నెక్స్ట్ మంత్ తీపిచ్చాలనుకుంటున్నారంటే మీకు రిఫండ్ అయితే రాదు. సో అదైతే మీరు గుర్తుపెట్టుకోవాలి. అండ్ మిగతా అన్ని కామనే. అండ్ ఇంకో థింగ్ ఏంటంటే, మీకు ఇప్పుడు దాకా చెప్పాను కదా, లైక్ ఈ ఎక్విప్మెంట్, లైక్ మీ ఇంట్లోకి యాంటీనా కానీ లేకపోతే మీకు ఏదైతే రౌటర్ ఉంటుందో ఇవి మొత్తం మీకు సర్వీస్ ప్రొవైడర్స్ వాళ్ళు తీసుకొచ్చి పెడతారు కాబట్టి దానికి ఎక్స్ట్రా ఛార్జెస్ అయితే ఉంటాయి. ఇప్పుడు నేను ఇక్కడ చెప్పింది ఓన్లీ మీకు ప్లాన్ ప్రైస్ మాత్రమే, దీనికి అడిషనల్గా ఛార్జెస్ అయితే ఉంటాయి. లైక్ మీరు ఇన్స్టాలేషన్ ఛార్జెస్ ఉంటాయి. అండ్ ఇప్పుడు ఎక్విప్మెంట్ ఏదైతే చెప్పానో అవన్నీ కొనాలన్నా మళ్ళీ అవి మీరు మనీ అయితే ఇవ్వాలన్నమాట ఎక్స్ట్రాగా. అరౌండ్ నాకు తెలిసి ఇప్పుడే ఎక్విప్మెంట్ మొత్తం మీరు పెట్టుకోవాలనుకుంటే అరౌండ్ 6,000 to 7,000 అయినా అవ్వచ్చు, లేదా చెప్పలేం. మీరు వన్స్ వాళ్ళని కాల్ చేసుకుంటే బిఎస్ఎన్ఎల్ వాళ్ళకి వాళ్ళు క్లియర్గా అయితే చెప్తారు. అండ్ నెక్స్ట్ థింగ్, ఇది రీసెంట్గా స్టార్ట్ చేశారు కాబట్టి వీళ్ళకి ఇంకా ఫుల్ ఎండ్గా ఆర్బిఎస్పి వాళ్ళు లేరు. అంటే ఎవరైతే సర్వీస్ ప్రొవైడర్స్ ఉంటారో, రేడియో బ్రాడ్బ్యాండ్ సర్వీస్ ప్రొవైడర్స్, థర్డ్ పార్టీ వాళ్ళు, ప్రైవేట్ వాళ్ళు, వీళ్ళకి ఇంకా దొరకలేదు ఆల్ ఓవర్ ఇండియా. కాకపోతే ఇనీషియల్గా వీళ్ళు స్టార్ట్ చేసింది వచ్చేసరికి తెలంగాణ,
అండ్ బీహార్, తమిళనాడు, కర్ణాటక, హర్యానా, రాజస్థాన్, మహారాష్ట్ర ఈ సర్కిల్స్లో అయితే ప్రెజెంట్ రన్ అవుతుంది. ఇన్ కేస్ మీకు గనక కావాలి అనుకుంటే నేను చెప్పాను కదా, ఇట్లోకి వచ్చి అయితే మీరు రిజిస్టర్ అయితే చేసి పెట్టండి. ఇన్ కేస్ మీ లొకాలిటీలో గనక మీ సర్కిల్లో గనక వస్తే భారత్ ఎయిర్ ఫైబర్ గనక వస్తే మీకైతే వాళ్ళే కాల్ చేస్తారు అండ్ మీకు కూడా కాల్ చేసి అయితే అడగచ్చు అనమాట ఎప్పుడు వస్తుందని చెప్పి. చెప్పాను కదా, ఈ పాయింట్స్ అయితే మీరు గుర్తుపెట్టుకోండి. ఇంకో థింగ్ ఏంటంటే ఫ్రెండ్స్, మరి దీని డ్రాబ్యాక్స్ ఏంటి? మేజర్గా ఫ్రెండ్స్ దీని డ్రాబ్యాక్స్ ఏంటంటే మనకి అయితే ప్రెజెంట్ ఇది మీరు అనొచ్చు అర్బన్ ఏరియాస్లో మరి పెట్టుకోవచ్చా అంటే, వీళ్ళు ఓన్లీ ఫర్ రూరల్ ఏరియాస్ అయితే మాట్లాడుతున్నారు. అర్బన్ ఏరియాస్ గురించి అయితే ఇంత మట్టుకు ఎలాంటి డీటెయిల్స్ అయితే లేవు. కాబట్టి మీరు రూరల్ ఏరియాస్లో ఉంటేనే ఈ స్కీమ్ అయితే అప్లికబుల్ అవుతుంది. అండ్ ఇంకో థింగ్ ఏంటంటే మీ హైట్, లైక్ ఇప్పుడు ఏదైతే యాంటీనా చెప్పానో, మీ ఇంటి చుట్టుపక్కల ఏదైనా గనక మీ ఇంటికన్నా ఎక్కువ హైట్ ఉన్న బిల్డింగ్ కానీ లేకపోతే చెట్లు కానీ ఏదైనా అడ్డు ఉంటే మీరు ఖచ్చితంగా ఈ యాంటీనా ఇంకొంచెం హైట్లో అయితే పెట్టాలి. లైక్ ఎలా అంటే ఒక పోల్ వేసి కానీ లేకపోతే దానికన్నా హైట్లో అయితే ప్లేస్ చేస్తే చాలు. అది మీ ఇంటి మీద ఉండే యాంటీనా అనేది హైట్ అయితే ఉంచాలి. అండ్ ఫైనల్గా స్పీడ్ అనేది అయితే అస్సలు తగ్గట్లేదు అని చెప్తున్నారు ఫ్రెండ్స్. ఫీడ్బ్యాక్ అయితే నియర్లీ చాలా బాగుంది. అండ్ ఇంకేమైనా ఫర్దర్ డీటెయిల్స్ కావాలంటే నేను BSNL నెంబర్స్ అయితే డిస్ప్లే చేశాను కదా, కస్టమర్ కేర్కి అయితే కాల్ చేసి అయితే అడగచ్చు అనమాట. అంతే ఫ్రెండ్స్, ఈ వీడియో ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి, వీడియో లైక్ చేయండి. సైనింగ్ ఆఫ్, బై బై నౌ.